అందరికీ నమస్కారం అండి. 2-3 రోజుల నుంచి డ్రోన్ గురించి ఒక న్యూస్ నడుస్తుంది. దాని గురించి నేను మాట్లాడదామని వీడియో చేశాను. రుద్రస అనే డ్రోన్ని ఇండియన్ ఆర్మీ వాళ్ళు రీసెంట్గా పోఖ్రాన్ ఫైర్ రేంజ్లో టెస్ట్ చేయడం జరిగిందండి. ఈ డ్రోన్ని శాడిల్ అనే సంస్థ వారు రూపొందించడం జరిగింది. సోలార్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లిమిటెడ్. వీళ్ళు ఇది కాదండి, ఇంతకు ముందర భాగ్యాస్త్ర అనే కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను కూడా రూపొందించడం జరిగింది. అది కూడా సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. ఈ రుద్రాస్త్ర డ్రోన్ వీటోల్ హైబ్రిడ్ డ్రోన్ అండి. ఇండియన్ ఆర్మీ ఇచ్చిన పారామీటర్స్ ఏదైతే స్పెసిఫికేషన్స్ ఇచ్చారో దానికి అనుగుణంగా దీన్ని రూపొందించడం జరిగింది. ఇది 170 కిలోమీటర్ల ట్రావెల్ దూరం, డిస్టెన్స్ అనేది, రేంజ్ అనేది ఉండిద్దండి. 1.5 hour ఫ్లై చేసే టైం ఉంటుంది. అదే కొంత వార్ హెడ్స్ని ఇది క్యారీ చేయగలుగుతుంది. యుద్ధానికి సంబంధించిన బాంబ్స్ అండ్ యుద్ధానికి సంబంధించిన ఏదైతే ఆయుధాలు ఏదైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్ళి మనం అనుకున్న టార్గెట్ ఏదైతే ఇస్తామో ఎగ్జాక్ట్గా అక్కడికి తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయడం కానీ, బాంబుల్ని చేయడం కానీ, రిలీజ్ చేయడం కానీ చేస్తుందండి. మళ్ళీ రిటర్న్ మనం ఎక్కడైతే ఇస్తామో పాయింట్ ఆటోమేటిక్గా ల్యాండింగ్ పాయింట్కి వచ్చి ల్యాండ్ అవుతుంది. మనం చూస్తున్నామండి, ఇప్పుడు యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో మనం అందరం చూస్తూనే ఉన్నాం. యుక్రెయిన్ రష్యాకు జరుగుతున్న యుద్ధంలో డ్రోన్స్ అసలు ఏ విధంగా ఉపయోగించి వాళ్ళు ఏ విధంగా అనేది వాళ్ళ ఎయిర్పోర్ట్స్ని కానించి, ఎయిర్ బేస్లు కానించి ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఆపరేషన్ సింధూర్లో కూడా మన దేశంలో డ్రోన్ టెక్నాలజీని చాలా భయంకరంగా చాలా వాడటం జరిగింది. కాబట్టి ఈ డ్రోన్ టెక్నాలజీ యుద్ధంలోనే కాదండి, మిగతా అన్ని ఏరియాలో, చాలా ఏరియాల్లో ఈ టెక్నాలజీ అనేది వాడటం జరిగిందండి. ముందు చాలా ఆపర్చునిటీస్, కెరీర్ ఆపర్చునిటీస్ కూడా చాలా రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే ఎవరైతే ఉంటారో, యూత్ ఎవరైతే ఉంటారో, ఈ ఏరియాలో పర్సూ చేయాలనుకుంటున్నారో, ఈ ఏరియాలో ఏమన్నా రావాలని ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటారో, ఏదైనా యూనివర్సిటీస్ డిప్లొమాస్ కానీ, డిగ్రీస్ కానీ, ఏదైనా టెక్నికల్ కోర్సెస్లో అంతే కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కంపల్సరీగా అవకాశం ఉంటే ఈ కోర్సెస్ చేయడానికి ట్రై చేయండి అండి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఆపర్చునిటీ, ఫ్యూచర్ ఆపర్చునిటీ చాలా రాబోతున్నాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.